నాలుక మీద మాత్రం 4 అక్షరాలు నీకు రావు ఇది మునిరాజా అన్నమాట. ఏది ఇప్పుడే వెళ్ళిపోయి 12 24 ఏళ్ళు వెళ్ళిపోయి నేను ముఠముతోటి 3 మాటలు నేర్చుకొని వస్తానన్నాడు. మంత్రానికి పోయి మంత్రాలు అడగపోయి నేను జమదగ్ని మునిరాజుని జపం పట్టుకొని అటువంటి మాత్రమేనా నేను ముఠముతోటి 3 మాటలు మంత్రాలు నేర్చుకొని వస్తానా అని అటువంటి మాత్రమేనా అర్ధానమడి పిల్ల చిత్రకోటి వనములకు వెళ్ళిపోయినాడా. అర్ధానమడి పిల్ల చిత్రకోటి వనముల పోయే వరకే అటువంటి కార్తీక వీరార్జునుడే మాయ బాణం వేసే వరకే జమదగ్ని మునిరాజు బాణం పోయిందాట. బాణమోంగ ఏమని శపన పెట్టిండు. ఆ తల్లి మాత్రం మీద సత్యాన సత్యబోనం తీసుకొని అమ్మవారు రేణుగా ఎల్లమ్మ అయి దూసమరి పళ్ళు తీసుకోవాలి నామ్మ. అటువంటి మాత్రమే సత్యానం అంటే సత్యబోనం ఏ తీరుగా చెయ్యాలి. అరిసెయ్యి రోలు వేయాలి, మోసెయ్యి రోకలు వేయాలి. రోలు వేసి మోసెయ్యి రోకలు వేసి అటువంటి మాత్రమే ఒట్టు దంచాలి. అటువంటి మాత్రమే కానీ మంటలేని బోనము ఉండాలి. పొయ్యిరాళ్ళు పెట్టొద్దు, బోనం ఉండొద్దు. సక్షాన సాది మీద చేస్తాం కదా. అటువంటి మాత్రమేనా ఎదశాది మీద 2 సని పుష్పములు పొడరాల తిరిగేసినది. తల్లి గదమా పోటు పెట్టేనా సక్షబోనం వేసుకొని అమ్మవారు రేణుకా ఎల్లమ్మ వస్తా ఉండంగా ఎల్లమ్మ రావంగా కార్తీక వీరజుడు కళ్ళ చూసినాడే. ఎంగిలిగాని బోనం తీసుకపోతే జమదగ్ని మునిరాజు లేస్తాడని ఎంగిలిగాని బోనం తీసి ఎంగిలైన బోనం చేసేవాడిని కాదు. ఎంగిలైన బోనం ఏది చేయాలనుకోండి మంచిదన్న. ఎంగిలైన బోనం మాత్రం నేను ఏది వేయాలనుకోండి. అటువంటి ఇద్దరి మాయా అటువంటి మాత్రం ఆకలాగలంటే ఎంగిలైనా బోనం పెట్టినది. బోనం అన్నం తీసి ఎంగిలి చేసిందాట. ఎంగిలి చేసిన అన్నం తీసుకుపోయి జమదగ్ని మునిరాజు దగ్గర తీసుకపోతే జమదగ్ని మునిరాజు ఏమంటే ఉన్నడే ఆకర్యమంతా బోనం తీసుకురమ్మంటే ఎంగిలైన బోనం తీసుకొచ్చినావు. నీ మీద మన్ను పోయ్యా, నీ మీద దుమ్ము పోయ్యా. ఎంగిలి గారి అన్నం తీసుకొస్తే నేను లేదు, నువ్వు ఎంగిలి గారి అన్నం తీసుకురామని చెప్పిన. ఎంగిలైన బోనం తీసుకొచ్చి నన్ను ఆగం ఎత్తివా రేణుకా ఎల్లమ్మ. నా బాణ వెళ్ళి రోజు ఉంది ఓ బామో, కాసేపు మాత్రమే కాసేపుల పోసి అటువంటి మాత్రం నా పానం పోతున్నట్టున్నాడ. పానం పోతే అనగా అమ్మవారు ఎల్లమ్మ కళ్ళవారు చూసి ఏమంటే ఉన్నది. వేసుకొని నేను ఏమిసుకబడ్డా, నన్ను వేసుకొని నాదా నువ్వేమిసుకబడ్డావు. నాకు మాత్రం నువ్వు మరణం అయితే నేను ఒక్కదాన్ని ఉంటా. 24 ఏళ్ళు నేను ఒక్కదాన్ని ఎట్లా ఉండాలని అటువంటి మాత్రం నాకు సంతానం ఒడిగట్టమంటున్నదాట. సంతానం ఒడిగట్టమంటే ఎదిరి ఒడగడతా ఉన్నలాట. ఇప్పుడు నాకు బాణం నాటిది, బాణం నుంచి కారేడి రక్తం తాగమనడు. ఏది డొక్కలే పుడుతున్నాట. డొల్లేటి రక్తం తాగితే
డొక్కలే పుడతాడట చిల్లేటి రక్తం పుడితే చిటికలే పుడతాడట జారేటి రక్తం పుడితే తాగితే జాలు చంపనేసి పుడతాడట అటువంటి మాత్రం ఇది బాణం దాటిన కాలం మాత్రం రక్తం తాగితే నలుగురికి పెద్దవాడు అటువంటి బలపరిచ రామయ్య జన్మిస్తాడు వాడు నామాల గలవాడు అటువంటి మాత్రం బారుగాది రామయ్య కత్తర దుంపాల వాడు కారుకుడు వాడు బలపరిచ రామయ్య నలుగురికి తోడ మాత్రం ఏది సిరియాల గౌరమ్మ పుడుతుందన్నమాట అనవారికి అటువంటి మాత్రమే నా కొడుకులు బిడ్డలు అనుకుంటాను అనుకోని అమ్మవారు రేణుక ఎల్లమ్మతోటి ఏమంటా ఉన్నాడు ఇంకా ఏది 12 ఏళ్ళు 24 ఏళ్ళు వచ్చేదాకా మాత్రం పుత్రులకు నాకు కన తండ్రి పేరు తెలవద్దు కన తండ్రి పేరు చేస్తే మాత్రం నీ ఇక్కడనే మరణం అయిపోతుంటున్నాడు అటువంటి మాత్రమే కన తండ్రి పేరు తెలవకుండా పెంచాలన్నమాట అటువంటి మాత్రమే ఆడల కంట పోయి రాముడు 12 ఏళ్ళ రాముడు బాలుడైనాడే ఆడల కంట పోయిండు రాముడు తల్లికి ఆరాటం తెచ్చిండు పాడల కంట పోయి రాముడు తల్లికి శర తెచ్చినాడా వచ్చినప్పుడు తండ్రి పేరు చెప్పమని తగర పోరు పెట్టేవారికి అప్పుడు మాత్రమైతే ఎల్లమ్మ రాముడు పెట్టే బాధలకు ఎగలేక రాముడు పెట్టే కోసలకు ఎగలేక అమ్మవారు రేణుక ఎల్లమ్మ రాముడు నేటికి మాత్రం అంగట్లో పెట్టి అమ్ముతున్నాడు తక్కెట్లో పెట్టి చూపుతున్నాడు అమ్మవారు రేణుక ఎల్లమ్మని